హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ అండి. MTS కు సంబంధించి కీ రిలీజ్ కావడం జరిగింది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. దయచేసి కీకి సంబంధించి డైరెక్ట్ గా కీ లింక్ ప్రెస్ చేశారంటే డైరెక్ట్ గా ఓపెన్ అవడం జరుగుతుందండి మీ వెబ్ బ్రౌజర్ లో. ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది అనమాట. మీరు క్యాండిడేట్ ఇక్కడ వచ్చేసి ఒకటి రోల్ నెంబరు, రెండోది వచ్చేసి మీ కామన్ గా వచ్చేసి మీ పాస్వర్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం కన్సిడర్ చేస్తా ఉన్నారనమాట. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ పెట్టిన తర్వాత క్యాప్చాలో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ కొట్టారు అంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసిన తర్వాత ఏదైతే మీరు కరెక్ట్, రాంగ్, తప్పు ఇవన్నీ పెట్టారో వాటికి సంబంధించిన ఎవ్రీ క్వశ్చన్ టు క్వశ్చన్ మీ డీటెయిల్స్ తో పాటు కీ రావడం జరుగుతుంది. రైట్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత కొన్ని మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ మనం ఇన్స్ట్రక్షన్ స్క్రాల్ చేసి క్లోజ్ చేసేసేయడము. దాని తర్వాత ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ అని మనం కొట్టాలి. ఎందుకంటే అది ఆల్రెడీ ఇక్కడ MTS కు సంబంధించిన ఎగ్జామినేషన్ కీ కోసము ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్తుంది అనమాట. రైట్. అక్కడ క్లిక్ చేద్దాం. రైట్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మీకు సంబంధించిన కీ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. కావాలంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు, PDF ఫార్మాట్ లో సేవ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ CBIC అండ్ CBN ఎగ్జామినేషన్ 2024 కు సంబంధించిన కీ రిలీజ్ అవుతుంది. ఎవరికైతే కీ ఓపెన్ కాలేదు, సార్ అట్లుంది ఇట్లుంది అంటే, సార్ ఒకటి మీ రోల్ నెంబర్స్ అన్న తప్పు వేసుకుంటూ ఉండాలి, మీ పాస్వర్డ్ అన్న తప్పు పెట్టుకుంటా ఉండాలి. లేదు అంటే సర్వర్ బిజీ వల్ల, ఎందుకంటే లాక్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు అందరూ ఈ యొక్క కీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కీ మీదనే ప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట ఈ పర్టికులర్ వెబ్సైట్ మీద. సో ఆబ్వియస్లీ సర్వర్ ట్రాఫిక్ అనేది చాలా బిజీగా ఉండడం వల్ల మేబీ సమ్ టైమ్స్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు, లైక్ మొబైల్స్ లో లేదంటే సిస్టమ్స్ లో కూడా ఓపెన్ అయ్యే సంభావన తక్కువగా ఉండొచ్చు. కాస్త వెయిట్ చేశారంటే ఆటోమేటిక్ అంతా రిలాక్స్ అయిపోతారు. ఖచ్చితంగా ఈ యొక్క కీ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. రైట్. సో ఈ విధంగా మీకు మీ డీటెయిల్స్ తో పాటు ఎక్కడ సెంటర్, ఏమి, ఏ టైము, ఏ షిఫ్ట్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇస్తూ ఏది కరెక్ట్ పెట్టారు, ఏది రాంగ్ పెట్టారు, ఎవ్రీ క్వశ్చన్ కు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేసి ప్రతిదీ డీటెయిల్ అనమాట. క్వశ్చన్ నెంబర్ సో ఆన్సర్ ఇది, రాంగ్ ఇది, ఇవన్నీ డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తున్నట్టు ప్రకారం టోటలింగ్ చేసి ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇన్ని మార్క్స్ రాలేదని ఎక్కడ నాకు తెలిసి అయితే లేదు, ఇక్కడ కనిపించలేదు. మేబీ ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవాల్సి వస్తుందేమో, ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎన్ని కరెక్ట్ లేవు అనేసి. రైట్. సో ఇక్కడ సెక్షన్ 2 లోనే మనకు క్యాల్కులేట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ మాత్రమే మీకు పాజిటివ్ మార్క్స్, అంటే మెరిట్ మార్క్స్ అన్నమాట. రిమైనింగ్ 2 జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ గమనించాలి. ఆ విషయం ప్రతి ఒక్కరు. MTS కు సంబంధించి రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తాయి, ఏ విధంగా ఏ టైంలో మనకు వచ్చే అవకాశం ఉంది, కట్ ఆఫ్ కు సంబంధించి ఏ విధంగా మనకు కట్ ఆఫ్స్ ఉండే అవకాశం ఉందని కూడా నేను త్వరలోనే మీకు తెలియజేస్తాను. దయచేసి ఎవరైతే సైనికాల్లో కోర్స్ తీసుకున్నారో, ప్రిపేర్ అయ్యారో, రైట్. సో మీ యొక్క హార్డ్ వర్క్ వల్ల మీకు అండ్ మేము మీకు చేసిన సపోర్ట్ వల్ల ఎంత వరకు మార్క్స్ వచ్చాయి అనేది దయచేసి ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. రైట్. సో ఎవరైతే వాట్సాప్ గ్రూప్స్ లో, అంటే మనకు సైనిక వాట్సాప్ గ్రూప్ స్పెషల్ గా మీకోసం మేము సపోర్ట్ చేసి క్రియేట్ చేశాం కదా, సో పర్సనల్ గా కూడా మీరు మెసేజ్ పెట్టచ్చు ఎన్ని మార్క్స్ మీకు వస్తున్నాయి అనేసి. సో దట్ ఏంటంటే మనకు కట్ ఆఫ్ కూడా ఎక్స్పెక్టెడ్ గా టెంటేటివ్ గా ఎలా ఉంటుంది అనేసి తెలియజేసేదానికి మనకు కూడా కాస్త ఈజీగానే ఉంటుందండి. రైట్. MTS కి సంబంధించిన కీ రిలీజ్ అయింది. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రైట్. సో అండ్ ఎవరికైతే ఏజ్ ఉందో, MTS ప్రాపర్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాము, బట్ ఏజ్ ఉంది 23, లేకపోతే రిమైనింగ్ కేటగిరీస్ కొంచెం SC GDకి అప్లై చేసిన ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయొద్దండి. ప్రిపరేషన్ స్టాప్ చేయొద్దు. MTS కానీ SSC GD కానీ సేమ్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. మంచిగా మార్క్స్ ఈసారి తెచ్చుకునే అవకాశం ఉందన్నమాట మీకు. రైట్. సో SSC GDకి అప్లై చేస్తున్నారు ప్రతి ఒక్కరు 100% పర్ఫెక్షన్ తో ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీ యొక్క కోసం MTS కోర్సు తీసుకొని SSC GDకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసము ఇక మళ్ళీ కోర్సు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే చాలు అని నేను చెప్పుకోబోతున్నాను అనమాట. జస్ట్ ఫర్ 299 రూపీస్ లోనే. రైట్. MTS కీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని. దయచేసి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.